సో ఇప్పటి వరకు మనం స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ మీరు అన్నారు గ్యాస్ట్రిక్ గురించి కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది అని. సో ఇందులో చూసుకుంటే గట్ హెల్త్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే నౌవేడేస్ అందరూ కూడా సో వాళ్ళ గట్ హెల్త్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవట్లేదు. అంటే నాకు కాళ్ళ నొప్పి వచ్చింది, లేకపోతే హార్ట్కి సంబంధించిన ఏవేవో వస్తున్నాయి అంటారు, కానీ ఫస్ట్ మన గట్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని తెలియట్లేదు. సో అసలు గట్ హెల్త్ ఎలా ఇంపార్టెంట్, దేనికి ఇంపార్టెంట్, అసలు ఎలా మనం గట్ హెల్త్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని చెప్పండి సార్. ఇప్పుడు నౌవేడేస్ చెప్పాలంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఈవెన్ చాలా వరకు బయట ఫుడ్స్ తీసుకోవడం అని చెప్పచ్చు. ఎందుకంటే రీయూజ్డ్ ఆయిల్స్ ఒక గట్ హెల్త్ పాడవాలంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే స్లీప్ సరిగా లేకపోవడం. మినిమం 6 to 8 hours అనేది స్లీప్ ఉండాలి మనకి. ఇక్కడ ఏంటంటే చాలా మందికి డిస్టర్బ్ స్లీప్ చూస్తున్నాయి ఇప్పుడున్న కేసెస్లో. అంటే మా దగ్గర గట్ హెల్త్ ఇష్యూస్తో చాలా మంది వస్తుంటారు కదా. అండ్ స్ట్రెస్ ఒకటి. ఈ మూడు కూడా చాలా వరకు ఏంటంటే ఈ ట్రిగర్ చేస్తూ ఉంటాయి, అంటే ఈ అసిడిటీని ఇంకా ఎక్కువ పెంచుతూ ఉంటాయి అన్నమాట మనకి. అండ్ ఫ్రైడ్ ఐటమ్స్ ఒకటి. సో ఇవన్నీ కూడా. సో మనకి ఈ ప్రాబ్లం దేనివల్ల వస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ట్రీట్ చేస్తున్న కేసెస్లో ఒక కేసు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆయనకు ఒక 2.5-3 years నుంచి సేమ్ గట్ ఇష్యూ. సో ఏంటంటే ఫస్ట్ ఆయనకి గట్ హెల్త్ ఇష్యూ రాగానే కొంచెం కడుపు ఉబ్బనట్టు ఆయాసం వచ్చేసేది కొంచెం నడిచిన. దాంతో ఏమైందంటే ఆ టెన్షన్కి ఈ పాల్పిటేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ పాల్పిటేషన్స్ రావడంతో ఏంటంటే ఆయన ఈసీజీ 2D ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్ అనుకుని ఆల్మోస్ట్ అన్ని. ఎందుకంటే గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ఇష్యూస్ స్టార్టింగ్లో చాలా మందికి తెలియదు. సో ఇదేంటంటే హార్ట్ బర్న్, ఇవన్నీ చెస్ట్లో పెయిన్ వచ్చేస్తుంది కదా, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనుకో చాలా మందికి ఏంటంటే యాంగ్జైటీ, డిప్రెషన్ వచ్చేస్తుంటుంది మేడం, తొందరగా డెవలప్ అవుతుంటుంది ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్లో. మనకి ఏంటంటే ఇది పవర్ హౌస్ లాంటివి చెప్పాలంటే ఈ గ్యాస్ట్రో మనకి ఆల్మోస్ట్ స్టమక్ అనేది. సో ఇక్కడ ఏంటంటే మనకు వన్స్ స్టమక్ డిస్టర్బ్ అయింది అంటే చాలా వరకు ఏంటంటే నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ చాలా వరకు చూస్తుంటాం, నర్వస్ సిస్టమ్ వీక్నెస్ అంటాం. ఇందులో కామన్గా గట్ హెల్త్లో మనం B12 డెఫిషియన్సీ కానీ, మెగ్నీషియం కానీ, విటమిన్ D డెఫిషియన్సీస్ కానీ ఎక్కువగా చూస్తుంటాం, అదర్ విటమిన్స్ కూడా. సో మన ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అలానే థెరపీ. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి చూసినాం ఏంటంటే చాలా వరకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్లో వీళ్ళు యాంటాసిడ్స్ యూస్ చేస్తుంటారు. ఈ యాంటాసిడ్స్ ఏంటంటే చాలా మంది షార్ట్ టర్మ్ యూసేజ్ కోసమే రాస్తుంటారు. ఒక 1 week 10 days ఒక 15 days రాస్తుంటారు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్. ఇది PPIs అంటామండి, ప్రోటీన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం. చాలా మంది PAN 40 ఇవి తినకముందు వేసుకుంటారు కదా. వీళ్ళు ఇయర్స్ టుగెదర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ దీనివల్ల మా స్టమక్ లో HCl అంటాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది తగ్గిపోతుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనకి బ్యారియర్ లాంటిది. అంటే మన తిన్న ఫుడ్ లో ఏమైనా ఉంటే వాటిని అక్కడ ఫిల్టర్ చేసేస్తుంది అన్నమాట మామూలుగా. ఇది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మన గట్లో ఈ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా హెల్త్ ఇష్యూస్ అండ్ మాల్ అబ్జర్ప్షన్ కానీ, అండ్ ఈ కాన్స్టిపేషన్ డెవలప్ అవ్వడం కానీ, డయేరియా కానీ చాలా వరకు వస్తుంటాయి అన్నమాట. సో చాలా మంది ఏంటంటే స్టార్టింగ్లో ఒక యాంటాసిడ్ కదా, 2 యాంటాసిడ్స్ కదా, డాక్టర్ అప్పుడు రిఫర్ చేస్తారు ఒకసారి వేసుకుందామని చెప్పి. చాలా వరకు ఏమవుతుందంటే దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఫస్ట్ యూస్ చేసే వాళ్ళు ఏంటంటే డాక్టర్ అడ్వైస్ యూస్ చేయడం అనేది మంచిది. చాలా కేసెస్ ఇప్పుడు ఏంటంటే నౌవేడేస్ 2 years 3 years 4 years నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు వస్తుంటారు. ఇక్కడ మా దగ్గర థెరపీ ఎలా ఉంటుందంటే ఆస్టియోపతి థెరపీ అంటమాట. ఈ ఆస్టియోపతి అనేది ఇందులో మేము ఇచ్చేది విజరల్ థెరపీ అంటాం, విజరల్ మ్యానిపులేషన్స్. సో దీంట్లో ఏమవుతుందంటే మనము ఈ గట్ హెల్త్ని వితౌట్ మెడికేషన్స్ ట్రీట్ చేయొచ్చు. ఈ స్టమక్ రిలేటెడ్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ రిలేటెడ్ కానీ వీటి డిఫరెంట్ మ్యానిపులేషన్స్ ఉంటాయి ఈ థెరపీలో. మనకి ఆస్టియోపతి అంటాం, ఇట్స్ అడ్వాన్స్డ్ థెరపీ అని చెప్పొచ్చు మనం. సో అలానే వీళ్ళది ఏంటంటే డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ కూడా డెవలప్ అవుతుంది. సో ఇంకొకటి వాగస్ నర్వ్ డిస్ఫంక్షన్లో కూడా మనకి గట్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో దానికి కూడా ఏం చేస్తామంటే మేము CST, క్రేనియో సాక్రల్ థెరపీ, ఈ క్రేనియల్ థెరపీ అంటాం. ఈ క్రేనియల్ థెరపీ అలానే విజరల్ థెరపీతో ఏంటంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. మనకి ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్లో ఇప్పుడు వీళ్ళకి చాలా ఈవెన్ గట్ డిస్టర్బెన్సెస్లో నౌవేడేస్ ఏంటంటే ఇన్సోమ్నియా అంటారు, స్లీప్లెస్నెస్. చాలా వరకు నిద్ర ఉండదు, వీళ్ళకి టెన్షన్, నిద్ర పట్టదు. సో దానివల్ల కూడా ఇంకా ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. ఒక 2 ముద్దలు తినగానే ఏమవుతుందంటే బ్లోటింగ్ స్టార్ట్ అయ్యి వీళ్ళు సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోరన్నమాట. ఇంకొకటి ఏంటంటే నౌవేడేస్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇదే గట్ హెల్త్ ఇష్యూతో ఆయన ఆల్మోస్ట్ ఒక 6 months జాబ్ కూడా మానేసడం జరిగింది. అంటే కంప్లీట్ పాల్పిటేషన్స్ రావడం, ఎవరితో మాట్లాడలేరు, ఇవన్నీ రిలేటెడ్ గట్ హెల్త్ అండి. ఆయనకి ఏంటంటే ఈ పాల్పిటేషన్స్, గుండె దడ రావడం, ఈ నడుస్తే ఆయాసం రావడం, దీనివల్ల ఏమైందంటే కంప్లీట్ గా ఫోకస్ చేయలేక మారడం జరిగింది అనమాట. సో కేసెస్ ఇప్పుడు ఇలా చూస్తున్నాం మేము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం న్యూట్రిషన్ ఫుడ్ కరెక్ట్ టైంలో తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక 1 hour అని ఉండాలి. అండ్ బయట ఫుడ్స్ వన్స్ ఇన్ అ వైల్ ఓకే, కానీ ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా బయట ఫుడ్స్ అనేది తీసుకోవడం మంచిది కాదు. ఈ రీయూజ్డ్ ఆయిల్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. అండ్ ఈ ప్లాస్టిక్స్లో ఫుడ్ తీసుకోవద్దు, అండ్ ప్లాస్టిక్స్లో వాటర్, అండ్ మినిమం 4 liters వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండాలి. మన గట్ హెల్త్కి చాలా వరకు ఏంటంటే కోకోనట్ వాటర్ అనేది చాలా హెల్ప్ఫుల్. అలానే ప్రోమోగ్రానైట్ ఒకటి, అండ్ కుకుంబర్ ఒకటి. అంటే కొంతమందికి ఈ ఫుడ్స్లో కూడా ఒక్కోసారి పెరుగుతుంటుంది. సో మనకి ఏ ఫుడ్స్ సూటబుల్ అనేది, హెల్తీ ఫుడ్స్ అనేది తీసుకోవడం అనేది చాలా మంచిది అనమాట. సో ఇక్కడ వచ్చే మా పేషెంట్స్కి ఏంటంటే మా థెరపీతో పాటు వాళ్ళకి ఏం తినాలి, ఏం తినకూడదు ఇవన్నీ కూడా సజెస్ట్ చేస్తాం అనమాట.
ఎందుకంటే తరిపి అవుతుంది, చాలా వరకు తగ్గుతారు. కాకపోతే ఏంటంటే మనకి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల అది మళ్ళీ రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఆల్మోస్ట్ 2-3 years నుంచి మెడికేషన్స్ యూస్ చేసి కంటిన్యూగా అది తగ్గక సఫర్ అవుతూ ఉంటారు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఏంటంటే మాక్సిమం కొంతమందికి 10 days పట్టచ్చు, కొంతమందికి 1 month పట్టచ్చు, 2 months పట్టచ్చు. చాలా హ్యాపీగానే తగ్గి వెళ్తున్నారు ఇక్కడ. సో ఎక్కడైనా సరే మనకు కావాల్సింది అదే రిజల్ట్స్ కదా సార్. సో అయితే ఇంకోటి ఏంటంటే సార్, కాన్స్టిబ్యూషన్ మలబద్ధకం అనేది కూడా చూస్తున్నాం. సో దీనికి సంబంధించి కూడా మీ దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీనికి సంబంధించి కూడా మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారన్నా. సో దీంట్లో మీకు దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ వచ్చారు, అంటే వాళ్ళకి తగ్గిందా, అంటే ఎన్ని డేస్లో టైం పడుతుంది అనేది కూడా చెప్పండి సార్. అంటే ఇప్పుడు కాన్స్టిపేషన్, గట్ హెల్త్ ఇవన్నీ ఏంటంటే అంటే రిలేటెడ్ ఉంటాయి, రిలేటెడ్ చాలా వరకు ఏంటంటే నవ్వే స్మోకింగ్ చేసే వాళ్ళలో కానీ ఈవెన్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కానీ ఇవేంటంటే వీళ్ళు ఈ హ్యాబిట్స్ కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే మెడికేషన్స్ యూస్ చేస్తారు, అవి తీసుకునేవి తీసుకుంటుంటారు. ఇక్కడ ఏం చేస్తామంటే ఒకటేసారి కాదు కానీ ఇవి నెమ్మదిగా తీసుకోవడం తగ్గించేసి వస్తుంది. స్మోకింగ్ ఒకటి క్విట్ చేయడం, ఒకటి ఆల్కహాల్ ఒకటి తగ్గించుకోవడం. ఎందుకంటే మా స్టమక్లో గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రెండు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట మనకి. సో అందుకే ఈ హార్మోన్ అనేది గట్లో హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో మనకి అది దేని వల్ల ఫస్ట్ పెరుగుతుంది అనేది ఏవి తీసుకోవడం వల్ల అవి తీసుకోవడం అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. అండ్ హెల్తీ న్యూట్రిషన్ ఫుడ్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు నవేడేస్ డైట్ అని చెప్పి ఈ మిల్లెట్స్లోకి వచ్చేస్తుంటారు కొన్ని ఇయర్స్ నుంచి రైస్ తీసుకొని. అంటే మిల్లెట్స్ తినకూడదని కాదు, అంటే మనకి ఏదైనా ఫుడ్ చేంజ్ చేసేటప్పుడు అది నెమ్మదిగా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటేసారి చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గట్ సపోర్ట్ చేయదన్నమాట. దీనివల్ల కూడా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్ నవేడేస్ కామన్గా చూస్తున్నాం అన్నమాట. సో వెంటనే ఇమీడియట్గా ఫుడ్ చేంజెస్ ఎప్పుడు కూడా మనం చేయకూడదు. అండ్ లేట్ నైట్ ఫుడ్ ఎప్పుడు తీసుకోకూడదు. అట్లీస్ట్ మనం పడుకునే 3 hours ముందు ఫుడ్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనకు బాగా డైజెషన్ కూడా అవుతుంది అనమాట. సో అంటే గుడ్ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది మనకి. ఇంతకుముందు మీకు చెప్పాను కదండి. సో పేషెంట్ హిస్టరీ ఎప్పటి నుంచి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మదన్ కుమార్ మేడం. సో చెప్పండి, అసలు మీ బాధ ఏంటి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏ ప్రాబ్లం తోటి వచ్చారు? యాక్చువల్లీ ఏంటంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇక్కడికి రాకముందు ఎంత సివియర్ ఉండేది మీకు? చాలా ఎక్కువ ఉండేది. అసలు 2 years నుంచి చాలా బాధపడుతున్నాను. 2 years నుంచి చాలా ప్లేసెస్లో నేను చూపించాను, బయట కూడా వేరే క్లినిక్స్లోన బయట చాలా చూపించాను, అయినా కూడా నాకు తక్కువ కాలేదన్నమాట. అయితే మనకు బయట యూట్యూబ్లో చూసి ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే నాకు మంట, ఛాతిలో మంట, మొత్తం ఇట్లా తేపులు వచ్చేవి, కడుపులో నొప్పి, అంటే గుండె దడగా అనిపించేది, చాలా ఇబ్బందిగా ఉండేది. హార్ట్ ప్రాబ్లం అనుకున్నా, యాక్చువల్లీ గ్యాస్ ట్రబుల్ అనుకోలేదు నేను. అలాగా నేను ఎక్కడ చూసినా టాబ్లెట్స్ కొనడం వేసుకోవడం అలాగా చాలా ఇబ్బంది పడ్డాను. 2 సంవత్సరాలు కూడా ఎక్కడ తిరిగినా బాగా అవ్వలేదు. యూట్యూబ్లో చూసి మన తేజ సార్ ద్వారా నేను ఇక్కడికి వచ్చి నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక 20 days మనకు సార్ థెరపీ ఇచ్చారు. 20 days థెరపీ ఇచ్చారు. ఆ థెరపీ వల్ల మనకు ఇక్కడ వచ్చినప్పుడు కూడా నేను చాలా మందిని అడిగాను. ఇక్కడ కొంతమంది పేషెంట్స్ ఉన్నవారు ఎలా ఉంది ఏంటి అని అడిగితే లేదు మంచిగా ఇక్కడ 80% దాకా మనకు బాగా అయింది, చాలా బాగుంది అని చెప్పారనమాట. దాంతో నేను ఇక్కడ కంటిన్యూగా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. ఏంటంటే మార్కెటింగ్ ఫీల్డ్ మెయిన్ అది. మార్కెటింగ్ ఫీల్డ్లో సరైన టయానికి తినక ఈ కడుపులో మంట, ఛాతీలోన ఇదంతా నొప్పి, గ్యాస్ట్రిక్ అనమాట, బాగా ఉబ్బరంగా ఉండేది. ముఖ్యంగా నిద్ర పట్టేది కాదు, నైట్ టైం నిద్ర పట్టేది కాదు అసలు. ఇప్పుడు హ్యాపీ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడికి రావడం వల్ల మన తేజ గారు సార్ వల్ల మనకు మంచి ట్రీట్మెంట్ తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నాను నేను. థ్యాంక్స్ సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయాసం ఏమైనా వస్తుందండి నడుస్తుంటే? లేదు సార్, ఇప్పుడు అంతా హ్యాపీగా ఉంది సార్. అప్పుడులాగా లేదు, చాలా హ్యాపీ ఉంది. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఏంటంటే అప్పుడులాగా ఆయాసం ఉండేది బాగా, ఆయాసం, గుండె దడ, అలాగా కడుపులో మంట, తేపులు రావడం అలాగా ఉండేది. ఇప్పుడంతా హ్యాపీ అండి. అయితే మీరు రియలైజ్ అయ్యారా ఇదంతా సరిగ్గా ఫుడ్ టైంకి తినక ఇది ఫస్ట్ యాక్చువల్లీ నేను ఈ హార్ట్ రిలేటెడ్ అనుకున్నాను. యాక్చువల్లీ అది కాదు, సార్ వల్ల నాకు తెలిసింది గ్యాస్ట్రిక్. అది చాలా మెడిసిన్ తీసుకున్నా కూడా ప్రయోజనం లేదు. ఇక్కడ చాలా బాగుందండి ట్రీట్మెంట్, కానీ 20 days మెడిసిన్స్ లేకుండా మంచి థెరపీ ఇచ్చారు సార్. మాకు కావాల్సింది ఇదే. యాక్చువల్గా ఏంటంటే నేనే చాలా క్వశ్చన్లు అడగాలి సార్ని అనుకున్నాను, బట్ ఆయన ఫేస్లో హ్యాపీనెస్, నన్ను కంటిన్యూగా మాట్లాడకుండా సరే మాట్లాడారంటే తనకి ఎంత హ్యాపీ, అండ్ అలానే తనకి ఎంత తగ్గిందని ఆయన మాటలో మనం చూడ. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు వచ్చి ఇలా చెప్పడం జనాలు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా, మీకేమైనా గట్ హెల్త్కి సంబంధించి కానీ అండ్ అలానే కాన్స్టిపేషన్కి సంబంధించి కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే సోమాజిగూడలో ఉన్న డాక్టర్ తేజాస్ గ్యాస్ట్రిక్ అండ్ అలానే స్పైన్ కేర్ క్లినిక్కి వచ్చి సంప్రదించండి. కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కూడా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.